గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైకే రియల్ ఎస్టేట్ వైజాగ్. ఈరోజు మన ముందుకు సేల్కి వచ్చినటువంటి ప్రాపర్టీ 3 BHK ఫ్లాట్ అండి. 1350 SFT ఫ్లాట్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది ఎంటర్ అయిన వెంటనే ఇది హాల్ ఏరియా అండి. చాలా హ్యూజ్గా ఉంది, చాలా పెద్దది వచ్చిందండి. అంతా హాల్ ఏరియా అండి. ఇది హాల్లో కబోర్డ్ వర్క్ అయితే చేశారండి. ఇలా ముందుకెళ్తే ఇది కిచెన్ అండి. ఇది కిచెన్ అండి. ఇది వుడ్ వర్క్ అయితే చేశారండి. చూసారు కదా, సెల్ఫ్లకి కబోర్డ్ వర్క్ అయితే చేశారు. చాలా నీట్గా ఉందండి. ఇది 3 BHK ఫ్లాట్ అండి. ఇది కిచెన్ అయితే ఎల్ షేప్ ఇచ్చేసారండి. కిచెన్ కానుకొని బాల్కనీ ఉందండి. ఇది బాల్కనీ ఉంది, చాలా స్పేసియస్గా ఉందండి. ఇది అవుట్ సైడ్ ఏరియా చూడొచ్చు, బాల్కనీ నుండి బయటికి. కిచెన్ నుండి వస్తే ఇది 3 BHK అన్నాను కదండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్లో అయితే కబోర్డ్ వర్క్ అయితే చేశారండి. చాలా నీట్గా ఉంది. వెంటిలేషన్ కోసం కిటికీ అయితే ఇచ్చారండి. ఇదైతే వాష్రూమ్ అండి. వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారు. ఇందుకెళ్తే హాల్ అండి. ఇది సెకండ్ బాల్కనీ అండి. ఈ ఫ్లాట్కి అయితే 2 బాల్కనీలు వచ్చాయండి. ఈ బాల్కనీలో ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారండి. ఇది చూడొచ్చు, బాల్కనీ అయితే చాలా హ్యూజ్గా ఉంటుందండి. చాలా పెద్దది వచ్చింది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్. మొత్తం కబోర్డ్ వర్క్ అయితే చాలా నీట్గా చేశారండి. సెకండ్ బెడ్రూమ్. ఇది కబోర్డ్ వర్క్ అయితే చాలా నీట్గా చేశారు. బెడ్రూమ్ కూడా చాలా పెద్ద వచ్చాయండి. ఫ్లోరింగ్ అంతా టైల్స్ అయితే ఇచ్చేసారండి. ఇది సెకండ్ బెడ్రూమ్ వాష్రూమ్ అంటే ఇది వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారండి. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్ కూడా కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చేసారు. ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. ఈశాన్య వైపు అయితే దేవుడికి అది ఇచ్చేసారండి. సెల్ఫ్లు కూడా చాలా ఇచ్చారండి. చాలా నీట్గా ఉంది. ఇది మనకి శ్రీనగర్ ఉంది కదండి. శ్రీనగర్ డిమార్ట్కి వాకబుల్ డిస్టెన్స్ అండి. రైల్వే గేట్ ఉంది కదా శ్రీనగర్లో, రైల్వే గేట్ దగ్గరలో ఉందండి ఫ్లాట్ అయితే. ఇది వడ్లపూడి బ్రిడ్జ్ ఉంది కదండి, బ్రిడ్జికి ఆనుకునే ఉందండి ఫ్లాట్ అనేది, ఈ అపార్ట్మెంట్ అనేది. ఇది ఓవరాల్గా ఇది డిమార్ట్కి వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇది ఓవరాల్గా ఓనర్ అయితే 52 lakhs చెప్తున్నారండి. నెగోషియబుల్ అండి. ఇది ఇంకా తగ్గుతుంది, కూర్చుంటే సిట్టింగ్లో మాట్లాడుకోవచ్చు.